ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. రాజకీయ నేతలు సృష్టించిన కుట్రలకు పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. సిట్ నివేదిక పలువురి అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోతో పాటు మహిళపై దుర్భాషలాడిన వీడియో కూడా ఆలస్యంగా వెలుగు చూశాయి. మంగళవారం సాయంత్రం నుంచి 2 వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఏపీ సీఈఓకు నోటీసులు కూడా జారీ చేసింది. వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనా అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీ ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెల్లి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపించారు. కానీ పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో పిన్నెల్లి కార్ డ్రైవర్ ను అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిందెవరు, ఎటు వెళ్లాడు అనే వివరణలపై విచారణ చేస్తున్నారు. మరోవైపు మాచర్ల ఘటనపై ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి అరెస్ట్ కు రంగం సిద్దమైందని, మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్లు, ఆర్పీ, పీడీపీపీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో పిన్నెల్లికి గరిష్ట 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి పిన్నెల్లిని సాయంత్రంలోపు అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్టు చేయలేకపోతే పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. ఇటు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్ గా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరణ ఇచ్చారు. పోలింగ్ రోజు మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్టు వెబ్కాస్టింగ్ లో గుర్తించామని, డేటా మాత్రం భద్రంగా ఉందన్నారు. ఆయా కేసులు ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. ధ్వంసం ఘటనలపై విచారణ ప్రారంభించామని సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు.